హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా వజ్ర సమానమైనటువంటి వాల్యూస్ ఉండి కాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, కీళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులు సైతం తగ్గించగల పవర్ ఉన్నటువంటి ఉలవలతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఈ ఉలవల లడ్డూని ప్రతిరోజు ఒక్కటి తీసుకున్నా సరే 3 నెలల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా మంచిగా అవకాశం ఉంటుందండి. సో అలాంటి ఈ సూపర్ డూపర్ రెసిపీని ఒక్కసారి లైక్ చేసుకుని డెఫినెట్గా ఈ అవసరం ఉన్న వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉలవలు. ఉలవలు అనేది ఒక ప్రత్యేకమైన ధాన్యం అని చెప్పొచ్చండి. సో ఇందులో ఉన్నటువంటి పోషకాలను బట్టి మనకి చాలా బాగా ఆరోగ్య ప్రయోజనాలని చేకూరుస్తాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి మరింత హెల్త్ బెనిఫిట్స్ చేకూరుస్తాయి. సో ఉలవల్ని బాగు చేసుకుని ఈ రకంగా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఉలవలు. ఎందుకంటే అవి మనకి డైజెస్టబుల్గా అవ్వాలి అన్నా, ఉలవల లడ్డు టెక్స్చర్ బాగా రావాలన్నా సరే మనం ఈ రకంగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సరే, అది ఫ్రై అయిందో లేదో తెలియాలంటే ఒక్కటి నోట్లో వేసుకొని చూడండి, బళ్ళుని సౌండ్ వస్తుంది. లేదు అంటే ఈ రకంగా గ్లాస్తో ఇలా ప్రెస్ చేస్తే చాలండి, గలగలమని సౌండ్ వస్తూ అది నలిగిపోతుంది. సో అలా సౌండ్ వచ్చి ఇలా నలిగిపోతే కనుక ఉలవలు మనకి ఫైన్గా ఫ్రై అయినట్టుగా అర్థం. సో మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవచ్చు ఈ ఉలవల్ని. లేదు అంటే మిల్లుకి పంపించేస్తే మనకి చక్కగా మంచిగా మెత్తని పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. కానీ మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఇది కాస్త బరకగా ఉంటుందండి, అంత ఫైన్ పౌడర్లా మనం చేయలేము. అప్పుడు ఒక్కసారి జల్లెడ వేసేసుకుంటే ఉలవలతో తయారైన మెత్తని పౌడర్ అయితే మనకి ఈ రకంగా వచ్చేస్తుందండి. ఆ పైన ఉన్నటువంటి దాన్ని మనం మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మిక్సీ వేసేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ ఉలవల పౌడర్ అనేది చాలా 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 మెత్తగా ఉండాలండి. సో ఈ పౌడర్తో మనం చారు పెట్టుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు, మరిగి సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా మన డైట్లో యూజ్ చేసుకోవచ్చు అండి. కానీ ఈ లడ్డూలు చాలా స్పెషల్. సో ఆ పౌడర్ మనకి చల్లారేలోగా బెల్లం, సరిపడినంత బెల్లం వేసుకుంటేనే మనకి ఈ ఉలవల లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్లోని టేస్ట్గాను వస్తుందండి. సో ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి. నేను ఇక్కడ పెట్టుకున్నటువంటి ఈ పాత్రతో ఒక బౌలుడైతే ఫుల్గా ఈ యొక్క ఉలవల పౌడర్ని తీసుకున్నానండి. ఈ బౌల్ వచ్చిన ఈ ఉలవల పౌడర్కి సేమ్ ఇంతే బౌల్ ఉన్నటువంటి బెల్లం తురుముని యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఉలవల లడ్డూకి. సో చూసారు కదా, బెల్లాన్ని ఇలా చాలా మెత్తగా తురుముకోవాలండి. మొక్కలు ఉన్నా గడ్డలు ఉన్నా సరే మనకి మిక్సీ జార్ మళ్ళీ వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో చాలా మెత్తని బెల్లం పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఈ రకంగా బెల్లం తురుమన్నా వేసుకుని ఫైన్గా కలుపుకోవాలండి. ఎందుకు ఉలవల లడ్డూలు చేసుకోవాలి అని అంటారా, మనకి ఎక్కువగా మన హౌస్ వైఫ్స్ మిగిలిన వాళ్ళ హెల్త్ని చూసుకోవడానికి, లేదంటే ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకోవడానికి టైం సరిపోతుంది. సో మన కోసం మనం టైం తీసుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. మన కోసం మనం వంట చేసుకోవడం అనేది ఇంకా రేర్గా జరుగుతుంది. సో అలాంటి టైంలో ఉలవలతోని ఈ రకంగా బెల్లం కాంబినేషన్లో లడ్డూ ప్రిపేర్ చేసుకుని కనుక పెట్టుకున్నట్లయితే పెర్ డే ఒక్క లడ్డూ సరిపోతుందండి. సో బెల్లం, ఉలవల పౌడర్ని ఈ రకంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుని ఒక రోజు మొత్తం నాననివ్వండి. అలా నానితే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. చాలామంది ఇది బెల్లం పాకం పెట్టుకుని వేసుకుంటారు, కానీ అలా కన్నా ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. ఇలా ఒక్క రోజంతా నానినటువంటి ఈ ఉలవల పౌడర్ బెల్లం మిక్చర్ని ఒక రోజు తర్వాత చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా మనం పౌడర్ కొట్టేసుకోవాలండి. చాలా మెత్తగా పౌడర్ అయిపోతుంది, ఎందుకంటే మనకు అంత టైం పట్టదు. ఎందుకంటే బెల్లాన్ని ఆల్రెడీ మనం వేసుకున్నది కూడా ఉలవల పౌడర్. సో ఈ రకంగా మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్గా ఉలవల పౌడర్ అంతా కూడా ఈ రకంగా మనం గ్యాదర్ చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు ఈ ఉలవల లడ్డు ఒత్తుకోవడానికి మనకి నెయ్యి అనేది కావాలి. సో మనకి నెయ్యి ఎంతవరకు ఉందో అంత మట్టికి లడ్డూలు ఒత్తుకుని మిగిలిన పౌడర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 3-4 నెలల పైన చాలా ఈజీగా స్టోర్ ఉంటుందండి. సో మనకి ఎప్పుడు నెయ్యి అవైలబుల్గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ ఉలవలతో లడ్డూల్ని నొక్కుకోవచ్చండి. నెయ్యి మాత్రం చాలా మంచి ఫ్లేవర్ ఉన్న నెయ్యి అయితే మనకి ఈ ఉలవల లడ్డు అనేది చాలా కమ్మగా ఉంటుంది. అంటే మిగిలిన లడ్డూలతో పోలిస్తే ఈ ఉలవల లడ్డు అనేది కాస్త టేస్ట్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఉలవల్ని మన డైట్లో మానేసి చాలా సంవత్సరాలు అయింది.
సో మన డైట్లోకి మళ్ళీ తెచ్చుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది మనకి. మళ్ళీ మనం ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ మన డైట్లో చేర్చుకున్నప్పుడు మనకి అలవాటు పడడానికి కాస్త మనసు అనేది పడుతుంది. సో అందువలన మనం ఇది టేస్ట్గా లేదనో లేకపోతే వెగటగా ఉందనో పక్కన పెట్టకుండా మన ఆడవాళ్ళం కాస్త మన హెల్త్ని దృష్టిలో పెట్టుకుని చేసుకున్నట్లయితే చూడండి, ఇలా నెయ్యి వేసుకుని, నెయ్యి మాత్రం కాస్త ఎక్కువగానే పడుతుందో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లడ్డు ఇలా నొక్కిన వెంటనే చూడండి, మీకు నేను 2 చూపిస్తున్నాను. ఒక చేతిలో ఉన్నది లడ్డు ఈజీగా అవుతుంది, ఇంకో చేతిలో ఉన్నది లడ్డు అవ్వట్లేదు. ఇది లడ్డు స్లోగా చాలా జాయిగా ఒత్తుకోవాలండి. అప్పుడే మనకి చాలా కమ్మని టేస్టీ అయిన హెల్త్కి బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఉలవల లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి నేను ఎంత కేర్ఫుల్గా ఒత్తుతున్నాను. సో మీకు నెయ్యి సరిపోకపోతే మరి కాస్త నెయ్యి వేసుకుంటూ మొత్తానికి ఈ రకంగా ఉలవల్ని లడ్డు టెక్స్చర్లోకి తెచ్చుకుని ఉలవల లడ్డు కట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ ఒక్క లడ్డూయే రోజుకి టేస్ట్గా ఉన్నాయి, హెల్త్కి మంచిది కదా అని 2 లడ్డూలు తిన్నారనుకోండి, అది చాలా ప్రమాదం. ఇవి మనకి డైజెషన్ కావడానికి టైం ఎక్కువ పడతాయి. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ టైం పడుతుంది ఇవి అరగడానికి. సో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ ఉలవల లడ్డూని మనం తినాలి. ఎర్లీ మార్నింగే తిన్నారు అంటే డైజెషన్కి రాదు. సో ఈ విధంగా చక్కగా ఉలవలతో లడ్డూలు కట్టుకుని పెరడే ఒకటి తిన్నా మన ఆడవాళ్ళం మెయిన్ మోకాళ్ళ నొప్పులు లేకుండా, పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా, రక్తం సమృద్ధిగా పట్టి ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొనే శక్తిని మన బాడీకి ఇచ్చినట్లు అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గని మోకాళ్ళ నొప్పుల కంప్లైంట్లు కూడా మనకు తగ్గుతాయండి. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడవాళ్ళందరి కోసం ఈ చిరు కానుకని ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను. సో వీడియో నచ్చితే, ఈ ఉలవలతో చేసిన లడ్డూలు కనుక నచ్చితే ప్లీజ్ మీరందరూ ప్రిపేర్ చేసుకుని ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండండి. కాకపోతే దీంతో తీసుకున్నప్పుడు మన డైట్లో కొత్తగా చేర్చుకుంటున్నాం కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. బట్ ప్రతి హౌస్ వైఫ్ కూడా మస్ట్గా ఈ ఉలవలతో లడ్డూలు ప్రిపేర్ చేసుకుని తినండి. అలాగే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం.